చేసేటువంటి విధానానికి సంబంధించి ఎట్లా చేద్దాం అనేటువంటి దాని మీద వాళ్ళు గంభీరాలకు ఎక్కువ మాట్లాడుతున్నారు, కానీ ఆచరణలో ఏం చేద్దాం దాని మీద వాళ్ళకి స్పష్టత లేదు. వాళ్లకు చేయాలనుకుంటే ముందు వాళ్ళు చెప్పిన మాట ఏంది, కేసీఆర్ కాలంలో 2 టర్ములలో చేయంగా మిగిలినటువంటిది ఏముందో అది మొత్తం చేస్తాము, మళ్ళీ మీరు కొత్తగా పోయి తెచ్చుకోండి నేను చేస్తా, ఇది కదా చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పింది. పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇదే కదా. కేసీఆర్ చేయలే, విఫలమైండు, ఎంత మిగిలిందో అంతా చేసిన వాళ్ళకి చేస్తాము, చేయని వాళ్ళకి చేస్తాము, కొత్తగా తెచ్చుకోండి. ఇప్పుడు ఎవరిదైతే బ్యాలెన్స్ ఉందో వాళ్ళంతా నేను చేస్తా, పరిగెత్తండి, బ్యాంకులకు పరిగెత్తండి, మీరు తెచ్చుకోండి 2 లక్షలు. డిసెంబర్ 9 నాడు ఎక్కంగా నేను మొట్టమొదలు చేసే పనే కదే అని చెప్పాడు. డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు మాత్రమే కట్ ఆఫ్ డేట్లు పెట్టారు. అంటే ఈ కట్ ఆఫ్ డేట్ పెట్టినట్టే 2018 డిసెంబర్ కంటే పూర్వం మిగిలిపోయినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రైతులవి, మిగిలిపోయిన రుణాలు అవేవి కూడా మాఫీ చేయమని చెప్పకనే చెప్తున్నది ప్రభుత్వం. దీన్ని నిలదీయాలి మనం.